తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీర్య ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని 23 మంది లబ్ధిదారులకు గాను 8,30,30,000 రూపాయల విలువైన CMRF చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఆర్థికంగా చితికిపోయి కోలుకోలేని స్థితిలో ఉన్న కుటుంబాన్ని కొంతైనా ఆదుకోవాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, ఈ మొత్తాన్ని లబ్ధిదారులు సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దిశాల ప్రమిళ తదితరులు పాల్గొన్నారు. ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం. మనం మొక్కజొన్న లేదని చెప్పారు, ఎందుకంటే ధర రాదని. మన దగ్గర 1,865 రూపాయలకి 1,765 రూపాయలకి మొక్కజొన్న కొనుగోలు చేస్తే 800 కోట్ల రూపాయలు ఇవాళ బహిరంగ మార్కెట్లో ప్రభుత్వం కొనుగోలు చేసినవి అమ్మకానికి కేవలం 800 రూపాయలే ఉన్నది. కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం మోడీ గారు 5 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి ఇతర దేశాలను అనుమతి ఇవ్వడం వల్ల 800 రూపాయలకే మన ఇంటి ముందుకు వస్తున్నాయి. కోళ్ళ ఫామ్స్ ఇప్పుడు 800 మించుకున్నట్లే. అయినా 1,765 రూపాయలు పెట్టి కొని రైతులకి మద్దతు ధర ఇవ్వాలని 800కి ప్రభుత్వం కూడా అమ్ముదామని కొనేవాళ్ళు లేవు. అందుకే మొక్కజొన్న చేస్తున్నారు. సరే, మన కొన్ని చోట SC STలకు సంబంధించిన సంక్షేమం మీద కూడా బహుశా మార్చి బడ్జెట్ సమావేశాల్లోపు ఒక స్పష్టమైన ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసే విధంగా మరి మొన్ననే SC ఎమ్మెల్యేలు ST ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వబోతున్నాం. ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేసే దిశగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మనం చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, మన సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, సొసైటీ అధ్యక్షులు ఉన్నారు, మాజీ సర్పంచులు కూడా ఉన్నారు, ఇంకా ఇతర నాయకులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఏ ఊరు చెక్కు వచ్చినప్పుడు ఆ నాయకులు కానీ మీకు చేర్పించేద్దాం. మేము ఒకటి